శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దక్షిణాయన వర్షతో శ్రావణ మాస శుక్ల పక్ష ఏకాదశి ఈ రోజు గురువారం. ఈ రోజు ప్రస్తుతం జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాం. కాసేపు అయిన తర్వాత మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం గురువారం కలిసి వచ్చింది. ఈ రోజు మహోత్తరమైన రోజు. జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి. అదే విధానంగా జ్యేష్ఠ నక్షత్రంలో ఏకాదశి గురువారం కలిసి వస్తే అద్భుతమైన విశేషమైన రోజు. ఈ రోజు ఏకాదశి రోజు మనం ఏదైనా సంకల్పం చేస్తే అది శతసిద్ధము అని తెలియచేస్తూ ఉంటుంది. శతసిద్ధం ఎలా అవుతుంది అంటే ఏదైనా ప్రయత్నిస్తేనే అది జరుగుతుంది అని అర్థం. అందువల్ల ఈరోజు ముందుగా మంత్రబలంలో మనము ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్ని జపించి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందుదాం. శ్రీ గురు దత్త అంటే అందులో ముగ్గురు ఉంటారు. ఒకే నామంలో ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళు ఒక అత్యంత పవిత్రమైన ఒక దేవిని పరీక్షించడానికి వెళ్ళి వాళ్ళు పసిపిల్లలుగా అయిపోయి తర్వాత దేవతలంతా వచ్చి ప్రార్థిస్తే ఆ పసిపిల్లలు ముగ్గురిని ఒకరిగా చేసి దత్తాత్రేయ రూపాన్ని ప్రపంచానికి అందిస్తారు. తర్వాత ఎన్నో సంవత్సరాలు ప్రజలకు మంచి చేస్తూ ఉపదేశాలు చేస్తూ భూలోకం పైన చాలా సంవత్సరాలు ఉంటూ ఆఖరికి ఆ రూపం అంత్యమవుతుంది. అటువంటి దత్తాత్రేయ స్వామి నామం గురువారం ఏకాదశి రోజు స్మరించాలి. ఎందుకంటే ఋషులు, మునులు మరియు దేవతలు విశేషంగా ఈ భూలోకం పైన ధర్మ ప్రచారాన్ని చేసే వారందరూ కూడా ఏకాదశిని ఎక్కువ ఏకాగ్రతగా పాటిస్తారు. ఇందులో రాఘవేంద్ర స్వామి వారు, శంకరాచార్యులు, మాధ్వాచార్యులు, అంతేకాదు మనకి ఈ ఒక రామానుజాచార్యులు కూడా ఏకాదశి వ్రతాల్ని ఆచరించేవారు. ఏకాదశి అలా ఎవరైనా గురువులు గురువారం రోజు ఏకాదశి వస్తే అది మహోత్తరమైన రోజుగా మనము పఠిస్తూ ఉంటాం. ఇందులో ఏకాదశి గురించి కూడా విశేషంగా ఈ దత్త చరిత్రలో దీని గురించి కూడా మనకి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అందుకే ఇటువంటి ఏకాదశి రోజు దత్తాత్రేయ నామ స్మరణ చేయడం కూడా మరింత విశేషం. గురు అనుగ్రహం ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుందంట. గురు అనుగ్రహం ఉండొచ్చు, గురుతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి. దానే సంకల్ప బలం అంటాం. అలా ఈరోజు మీరు సంకల్ప బలంతో ఏదైనా ప్రయత్నిస్తే అది శతసిద్ధము అని అర్థం. ఇక ఈరోజు మనమందరూ కూడా ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించి సంపూర్ణమైన గురు అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీ గురుదత్తాయ నమః. శ్రీ గురుదత్తాయ నమః. వీక్షక బాంధవులందరికీ కూడా, సమస్త భారతీయులకు ఈ రోజు విశేషమైన రోజు. ఈ ఒక వసుదైవ కుటుంబంలో ఉన్న వారికి భారతీయులందరూ కూడా మనం ఒక కుటుంబం అనుకుందాం. అంతేకాదు వసుదైవ కుటుంబం అంటే వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ. చాలా గొప్ప పదం అది. అందులో ప్రత్యేకంగా భారతీయులకి ఈరోజు ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం. మీకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశానికి మరియు భారతీయులకు స్వాతంత్రము వచ్చిన రోజు, తెచ్చుకున్న రోజు ఈ ఆగస్ట్ 15. అవును కదా, మనమే తెచ్చుకున్నామని. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో యుద్ధాలు ఇవన్నీ ఎదిరించి, ఎన్నో ఆటంకాలని ఎదిరించి ఆఖరికి మనం గెలుచుకున్నాం. అయితే స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది, భారతీయులకి వచ్చింది. కానీ మనుషుల ఆలోచనలకి, మనిషి మనసులకి మాత్రం స్వతంత్రం రాలేదు. ఎందుకంటే ఆలోచనలు స్వతంత్రంగా ఉండాలి, మంచి ఆలోచనలు మాత్రమే. అన్ని రకాల ఆలోచనలు స్వతంత్రానికి వదిలేసాం అనుకోండి, ఇక ప్రపంచం ప్రళయం వైపు ప్రయాణం చేస్తుంది. మీ మనసు
మీ చేతుల్లో ఉండాలి, మీ ఆలోచనలు మీ చేతుల్లో ఉండాలి, కానీ అవి స్వతంత్రంగా తిరుగుతూ విహరిస్తూ ఉండాలి. అప్పుడే మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీరు అనుకోనిది జరగలేదు అనుకోండి, మీరు డిసప్పాయింట్ అయిపోతారు. కొందరు దానివల్ల క్రోధం పెంచుకుంటారు, ఇంకా మరి కొందరు ద్వేషం పెంచుకుంటారు, ఇంకా కొంతమంది డిప్రెస్ అయిపోతూ ఉంటారు. దీనివల్ల అనారోగ్యానికి దారితీస్తుంది. అవును కదా? అదే స్వేచ్ఛ, స్వతంత్రము అనేది మీ ఆలోచనలకి ఉన్నప్పుడు, అనుకోని అన్ని జరుగుతూ ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. కానీ అవి మంచి ఆలోచనలు అయి ఉంటే అది మంచిది, అందరికీ మంచిది, మీకు మంచిది అని ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరి ముందు విన్నపం ఒకటే: స్వతంత్రంగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి, మంచి మార్గంతో వెళుతూ ఉండండి. అప్పుడు మీకు ఎప్పుడు ఆటంకాలు రావు. ఇక ఈరోజు మంచి మాట. ఈ మంచి మాట జాగ్రత్తగా వినండి. మీకు తెలుసో తెలీదో, ఎక్కడైనా ఒక చోటు కాస్త మట్టి తయారవ్వాలి అంటే 100 సంవత్సరాలు పడుతుంది. మట్టి తయారు ఎలా అవుతుంది మీకేమైనా తెలుసా? ఎప్పుడైనా మట్టి తయారవ్వాలంటే అందులోకి ఎన్నో రకమైన విధ పదార్థాలు కలిస్తేనే మట్టిగా తయారవుతుంది. ఒక అడవిలో ఒక 5 అంగుళాలు లేదా 10 అంగుళాలు మట్టి చేరుకోవాలి అంటే ఎన్నో వృక్షపు ఆకలు, వృక్షం నుంచి బయటపడే బెరడు, పూలు, కాయలు అన్నీ అవి అక్కడ పడి అవి కుళ్ళిపోయి ఎరువుగా మారి తర్వాత నిదానంగా మట్టిలో కలిసి మట్టిగా మారిపోతుంది. ఆ మట్టి అలా పరిపూర్ణమైన మట్టిగా అది మారాలంటే కానీ 100 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. అదే ఆ మట్టిని అక్కడి నుంచి పీకేయాలన్నా, ఆ మట్టిని తీసేయాలన్నా 5 నిమిషాలు చాలు. అర్థం చేసుకోండి, ఏదైనా వృక్షం పెరగాలంటే ఎన్నో రోజులు టైం తీసుకుంటుంది, తీసేయడానికి 2 నిమిషాలు చాలు. అదే విధానంగా మన జీవితంలో కూడా ఒక మంచి మార్గాన్ని, ఒక సాధనని, ఒక గొప్పతనాన్ని పొందాలంటే ఎన్నో రోజులు టైం తీసుకుంటుంది. దాన్ని వేరే వాళ్ళు కూల్చేయాలంటే 5 నిమిషాలు. అలాగే మీరు అంతే, ఎంతో కష్టపడి పైకి వస్తూ ఉంటారు. మీ కోపం వల్లనో, మీ ద్వేషం వల్లనో, లేదో ఏదో సంబంధాల వల్లనో ఏదైనా విడిపోవాలి, లేదో ఇంకేదో చేసుకోవాలి, లేదో దాని నుంచి బయటికి రావాలంటే క్షణాలు చాలు. కానీ దాన్ని పెంచుకోవడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో ఆలోచించండి. సంబంధం ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటుందో ఆలోచించండి. అందుకే ఎప్పుడు కూడా ప్రేమతో ఉంటే ఆ సంబంధాలు గట్టిగా ఉంటాయి. మంచి ఆలోచనలో ఉంటే ఆ స్నేహాలకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. మంచి మార్గాన్ని ఎన్నుకుంటే ఖచ్చితంగా ఆ అనుబంధం స్వచ్ఛంగా శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా సంబంధాల్లో కల్మషాలు, కుతంత్రాలు, చెడు ఆలోచనలు లేకుండా మంచిగా స్నేహజీవులుగా ఒక మంచి కోరుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే అందులో ఆనందం, తృప్తి చాలా శాశ్వతంగా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు అందరికీ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఒక మట్టి అంత తయారవడానికే కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటుంది. కానీ అదే ప్రకృతిని నాశనం చేయడానిలో మనిషి చాలా విపరీతంగా ప్రయాణం చేస్తున్నారు. ఏదైనా వినాశనం అయిపోతూ ఉంటుంది, మనిషి చేతిలో పడతాయి. కానీ ఆధ్యాత్మిక శక్తి ఏం చెప్తుందంటే, ఈ మంచి మాటకి తగినట్టుగా ఒక చిన్న విషయం చెప్తాను, చక్కగా వినండి. ఒక గురువు తన శిష్యుని కూర్చోబెట్టుకొని, నాన్న ఈ ఒక పాలు ఎంత శ్రేష్టమైనది, ఎంత ఆరోగ్యవంతమైనది తెలియచేయంటే, అవును గురుగారు, ఇది చాలా శ్రేష్టమైనది, గోమాత మనకి ఇస్తుంది, దీన్ని చక్కగా అభిషేకము చేయొచ్చు, దీన్ని తీర్థంగా స్వీకరించవచ్చు, మరి దీన్ని పాలుగా సేవిస్తే శరీరానికి కూడా ఎంతో పౌష్టికాంశాలు లభిస్తాయి, అంత శ్రేష్టమైనది ఈ పాలు అని తెలియచేస్తారు. సరే, ఈ పాలు చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది, దీని ఇలాగే వదిలే 2 రోజులైనాక ఇది ఏమై ఉంటుంది అంటే, అయ్యా గురువుగారు ఇది పాడైపోయి ఉంటుంది అంటే, అవునా సరే 2 రోజులు వదిలేసి, ఇంత శ్రేష్టమైనది 2 రోజులు వదిలేస్తే పాడైపోతుంది కదా, దాన్ని పెరుగుగా మార్చేద్దాం. పెరుగుగా మార్చేస్తే 2 రోజుల్లో పెరుగు, మళ్ళీ ఆ పెరుగులో నువ్వు పాలు వెతకగలవా? వెతకలేవు. పెరుగు అయిపోయినాక పాలు దొరకదు. అక్కడ పెరుగు వేరు, పాలు వేరు. పాల్లో నుంచినే పెరుగు వచ్చింది, కానీ పెరుగులో పాలను మనం వెతకగలమా? వెతకలేము గురువు గారు. సరే, ఇప్పుడు పెరుగు చాలా శ్రేష్టంగా తయారైంది, అభిషేకానికి ఉపయోగించవచ్చు,
వాళ్ళకన్నా ఎక్కువ పౌష్టికాంశాలు ఇది అందిస్తుంది. జీర్ణశక్తికి మంచిది, మనిషి కోపాన్ని తగ్గిస్తుంది, శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అన్ని విధాలుగా చాలా మంచిది. సరే, దీన్ని 2 రోజులు అలాగే వదిలేస్తే ఇది కూడా చెడిపోతుంది గురువు గారు అంటారు. అవును కదా. అయితే దీన్ని మనము నీళ్లు పోసి బాగా వెన్న తీద్దాం. అవును కదా. సరే, వెన్న తీసుకుందాం. ఇందులో పెరుగుని వెతకండి చూద్దాం. లేదు గురుగారు, దొరకదు. ఆల్రెడీ మనము పెరుగుని వెన్నగా మార్చేసాం, ఇంకా పెరుగు దొరకదు అక్కడ. అంటే పెరుగులో పాలను వెతకలేము, వెన్నలో పెరుగును వెతకలేము, అంతే. వెన్న తీసుకున్నాం. ఆ వెన్న కూడా చాలా శ్రేష్టమైనది. ఇది దానికన్నా అది ఎక్కువమైన పౌష్టికాంశాన్ని ఇస్తుంది, ఆరోగ్యానికి మంచిది. దానికన్నా శ్రేష్టమైనది ఈ వెన్న, దానికన్నా విలువైనది కూడా ఈ వెన్న. సరే, తెలుసుకుందాం కదా ఈ రోజు పాఠం. అంటే పెరుగు కన్నా శ్రేష్టమైనది, విలువైనది, పౌష్టికాంశాలు ఇంకా అధికంగా అందిస్తుంది వెన్న. ఈ వెన్నని చక్కగా ఉడకపెట్టి అంటే కాంచి దాన్ని నెయ్యిగా మార్చేద్దాము. సరే గురుగారు, మార్చేద్దాం. ఇప్పుడు వెన్నను 2 రోజులు వదిలితే అది పాడైపోతుంది. దాన్ని నెయ్యిగా మార్చేసి పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. అవును కదా. అవును కదా. ఇప్పుడు ఆ నెయ్యిలో వెన్నను వెతకగలమా? వెతకలేము. నెయ్యి శాశ్వతంగా అలాగే ఉంది. కానీ ఈ నెయ్యి పాలల్లో ఉన్నింది, పాల నుంచి నెయ్యి వచ్చింది కదా. సరే, మీకు మళ్ళీ పాలతో వెళ్ళి నెయ్యిని వెతకండి చూద్దాం. దొరకదు. అదే విధానంగా ఈ నెయ్యి అనేది శాశ్వతమైనది, మన ఆత్మ కూడా శాశ్వతమైనది. ఆ ఆత్మ ప్రతి జన్మకు రూపాంతరం అవుతూ ఉంటుంది. అంటే పాలలో నెయ్యి ఎలా దాగి ఉందో అలా శరీరంలో కూడా ఆత్మ దాగి ఉంటుంది. అది వేరే వేరే రూపాలు అవ్వచ్చు, కానీ నెయ్యిలాగా ఆత్మ ఒకటే ఉంటుంది. అంటే ప్రతి జన్మకు వేరే వేరే రూపాలు రావచ్చు, ఆత్మ ఒక్కటే. ఈ ఒక అద్భుతమైన సందేశాన్ని, ఆత్మకు నెయ్యిని పోల్చి, ఆ పాలల్లో నెయ్యిని వెతకలేము, నెయ్యిలో పాలని వెతకలేము, కానీ రెండింటికి సంబంధాలు ఉన్నాయి అనే ఒక అద్భుతమైన విషయాన్ని ఆ గురువు ఆ చిన్నారికి అంటే తన శిష్యుడికి తెలియజేస్తాడు. అంటే దీని అర్థం ఒకటే, కాలం పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. అందులో శ్రేష్టమైనది మనము ఎదుర్కోవాలి మన జీవితంలో. రేపు అనేది వస్తుందో లేదో తెలియదు, ఈ రోజే శ్రేష్టము అనేది ఏముందో దాన్ని తెలుసుకోవాలి. రేపటిలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ఒక మంచిది మరియు ఇక్కడ ఒక శ్రేష్టత్వాన్ని, మరి ఇక్కడ ఏదైతే మంచి గుణాలు రేపటికి మనం తీసుకెళ్ళి ఉంటామో దాన్ని అక్కడ ఉపయోగించుకొని అక్కడ మరింత శ్రేష్టతని పొందుతూ ఉండాలి. అలాగే జన్మ జన్మ కూడా శ్రేష్టంగా మారాలి అంటే మంచి పనులు చేస్తూ, మంచి మార్గాన్ని వెనుకుంటూ, ఇతరులకి మంచి చేసుకొని ముందుకెళ్తూ ఉంటే ప్రతి జన్మ మరింత శ్రేష్టత్వాన్ని పొంది ఆఖరికి దైవత్వాన్ని చెందుతుంది ఆ ఆత్మ అనేదే ఈరోజు మంచి మాట మంచి కథలో ఉన్న సారాంశం. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి.
లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరే ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622. శంకరా